వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నెంబర్ ప్లేటు డూప్లికేటు కేటుగాడి మాయ, ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు సరికొత్త ఎత్తులు. ప్రభుత్వ ఉద్యోగి మహిళపై టీడీపీ నేత దాడి. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ శంకర్ శర్మ. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నర్సంపేట టౌన్ సిఐ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళితే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ మార్ట్ షాపింగ్ మాల్ను నిర్వాహకులు రాపాక వెంకటేశ్వర్లు, రాపాక రఘుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిగాని కుమారస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ సిబ్బందికి ఆధునిక నివాస గృహాలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ హౌసింగ్ ఫండ్ నిర్మించిన 19 ఇండ్లను ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామని ఆయన తెలిపారు. గణానాన్త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమస్రవస్త్రవం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కామేశ్వరో వైరాజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారవేజ్యం రాజ్యం. ముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం ఆత్మయేన విఘ్నేశ్వర ప్రార్థనం చ కరిష్యే. గణాధిపతిర్దేవతాభ్యో నమః. ఓం గణానాన్త్వా సర్వదృష్టిలోపపీడపరిహారార్థం అజమూర్తస్తు తదేవలగ్నం సుజితంతదేవతారాబలం చంద్రబలం తదే. అయ్యారు కొత్త వెనక జరగాలి సార్ చెప్పండి.
కాలే గ్రహాణాం ఆద్యంతద అనుకూలత సిద్ధిరస్తు ముక్తాకాలే ఆద్యంతద అనుకూలత సిద్ధిరస్తు నామరెడ్డి నామదేశ్య ధర్మపత్యాసమేతిస్య అంబ విశ్వవ్యానామదేశ్యః ఉంచనలం నామదేశ్య ఆయు ఆరోగ్య ధర్మార్థకామ మోక్ష చతుర్విధ తొందరపడకూడదు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఇక్కడ గోదావరి రామగుండం ఈ ఏరియాలో రామగుండం లోగో పైకి పెట్టు. అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈటీవీలో గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అరైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో భాగం ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక 1 వీక్ పాటు. దీంట్లో రైలందరికీ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనది అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్ కావటం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో, రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండంలో స్వర్గీయ దుద్దిరాల శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి గ్లాస్ చెప్పు నా ఒక గ్లాస్ చెప్పి ఒకటి ఏమే కాదు. తిరుపతి అడిగింది మావాడు అడగక్కడ నన్ను మంచిగా అడిగింది. ఏం అడగలేదు, మంది అడగలేదు, ఏం అడగలేదు. వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు గారు చేసే సేవలు గుర్తిస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి మనం అందరం కూడా రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేసుకుంటాం. వారు అనేక సర్పంచ్గా, అనేక పదవులతో పాటు స్పీకర్గా తుదిశ్వాస వరకు ప్రజల కొరకు పోరాటం అనేక సంస్థలు తీసుకురావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. వెనుకబడిన ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని, యువతరం ముందుకు రావాలని కోరుకుంటున్నారు. మరి వారి ఆశయాలను కొనసాగించడానికి వారి తల్లిదండ్రులు శ్రీధర్ బాబు గారు, వారి కుటుంబం నిరంతరం ప్రజాసేవలు నిర్వహించారు. మరి వారి నాయకత్వంలో మేము అందరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన పరిపాలన కొనసాగించారు. ఈరోజు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులందరూ కలుపుకొని పెద్దపల్లి జిల్లాను నంబర్ 1 జిల్లాగా చేసే దిశగా ఒక ఐకాన్ పెద్దపల్లి జిల్లాగా, ఒక రేసింగ్ తెలంగాణలో పెద్దపల్లి నంబర్ 1 రేసింగ్ జిల్లాగా, అది దాంట్లో భాగంగా రామగుండం మంత్రితో పాటు అనేక ప్రాంతాల అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో యువ యువకులకు ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు బంగారు భవిష్యత్తు విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరాల ఊర్లకు అద్భుతమైన రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఇంకా అద్భుతంగా చేస్తున్నాం. దాంతోపాటు
మా బొంతల రాజేష్ అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన లీడర్గా మరి ప్రెసిడెంట్గా చేస్తున్నందుకు వారికి కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సోదరుడు బొంతల రాజేష్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. శ్రీపాదరావు గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఈ రాష్ట్ర అత్యున్నత స్పీకర్ పదవి దాకా ఎదిగి మంతని మారుమూల ప్రాంతాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కూడా తెలియజేసే విధంగా గొప్ప పనులు చేసి ఆ ప్రాంతాన్ని అంతా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన శ్రీపాదరావు గారు ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉంటాయని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాము. ధన్యవాదాలు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు. కర్నూలుకు చెందిన విశ్రాంత తహసీల్దార్ చింతామాను అజయ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ రావటం సంతోషంగా ఉందని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుర్ని సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అజయ్ కుమార్ చేసిన సామాజిక మరియు మానవతా సేవలను గుర్తించి డేస్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టెక్సస్ అమెరికా సంస్థ వారు గత నెల మార్చి 28న మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా డాక్టరేట్ను అజయ్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రేయోభిలాషులు కర్నూలు ఆదిత్య పాఠశాలలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ మాట్లాడుతూ అజయ్ కుమార్ సేవలను కొనియాడారు. అజయ్ కుమార్ విద్యార్థులకు, కార్మికులకు, ఉద్యోగ సంఘాలకు మరిన్ని కుర్నీ సంఘానికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యా సంస్థల జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య, మాజీ తహసీల్దార్లు రోషన్ అలీ, మల్లికార్జున స్వామి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక అంటే నేను అనుకున్నా, ఎందుకు నేను కష్టపడాలా, ఆయన ఇచ్చిన అవార్డు నాకు కూడా ఇచ్చినట్టు కదా, కాబట్టి మంచి కార్యక్రమం
చేయడం, కలిసిమెలిసి మంచి కార్యక్రమాలు చేద్దాం. ఎవరైతే మన సహాయం కోరడు మనం కనుక్కోవాలి. ఆ పరిస్థితిలో మనం ఖచ్చితంగా వారి ఇబ్బంది ఉండి కార్యక్రమాలు నిర్వహించి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. వాస్తవంగా మరి అంటే ఒకరి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే రెండో వ్యక్తి ఎట్లా రియాక్ట్ అవుతారో బాగా తెలుసుకున్నాను. అందుకే నేను ఎక్కడ కూర్చా సార్ ఎక్కడ ఉన్నాడు, రోషన్ సార్ ఎప్పుడు కనిపిస్తున్నారంటే ఎక్కడో కూర్చొని వీరితో మాట్లాడుతుంటాడు అనమాట. గ్యారెంటీ గురించాడు. ఇప్పుడు మన నా పేరు సి అజయ్ కుమారు. నేను రిటైర్డ్ తహసీల్దార్గా ఉంటున్నాను మరియు ప్రస్తుతము అడ్వకేట్గా కూడా పనిచేస్తున్నాను. నాకు మొన్ననే గత నెల 28వ తారీఖు హైదరాబాదులో ఈ డే స్ప్రింగ్ థియరాటికల్ యూనివర్సిటీ టెక్సాస్ వారు, అమెరికా సంస్థ అది, వాళ్ళు నాకు గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చినందుకు ఈరోజు నన్ను అభినందిస్తూ మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరూ కూడా ఈరోజు సన్మానించినారు. దానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొదట యాక్చువల్గా అయితే నేను ఎడ్యుకేషన్ చదువుకోవాలనేటువంటి తపనతో నేను పైకి వచ్చినటువంటి వాడిని. నేను డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా గ్రూప్ 2Aలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఇన్ని సంస్థల్లో అన్ని సంస్థల్లో పనిచేస్తూ, ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూ, అసోసియేషన్ సర్వీస్ యాక్టివిటీస్లో పనిచేస్తూ ఇన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా నేను LLB కంప్లీట్ చేశాను ప్రైవేట్గా, ఎక్కడ బళ్ళారి లా కాలేజీ నుంచి. ఆ తర్వాత కొంచెము కార్యక్రమాలు ఎక్కువైపోయి సంవత్సరం తర్వాత కొంచెం తగ్గి దూరమైన. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను రిటైర్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో MA కంప్లీట్ చేసిన. అది అయిన తర్వాత డాక్టరేట్ దాంట్లోనే నేను ఒక థీసిస్ సబ్మిట్ చేసి రాయలసీమ ముఠా కచ్చల మీద ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఏం పరిస్థితి, దాని గురించి ఏం చేయాలన్న దాని మీద అక్కడ పరిశోధనా వ్యాసం సమర్పించాలనేటటువంటిది నా ఉద్దేశం. కానీ సెకండ్ ఇయర్ పూర్తి కాకముందే ఆ యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణగా విడిపోవడము, వీళ్ళ పెత్తనము ఇట్లా ఇది వచ్చి నాకు అది పక్కకు పోయింది. ఆ MA పక్కకు పోయింది, PhD పక్కకు పోయింది. ఒరిజినల్గా అయితే అది చదివి PhD తీసుకోవాలనేటువంటి నా ఆశయం. అది పక్కకు పోయినందుకు సేవా కార్యక్రమాల వైపే నేను నా కార్యక్రమాలన్నీ చేస్తూ, ఈ సేవా కార్యక్రమాల్లో నేను ఒక యూనివర్సిటీ వారికి నేను అప్లై చేసి నేను ఈ కార్యక్రమాలన్నీ చేశాను. నా ఉద్దేశం ఇది, నా థీసిస్ ఇది, నా అబ్జర్వేషన్ ముఠా రాయలసీమ కచ్చల మీద ఇది అని చెప్పి అన్నీ చెప్పి, నువ్వేమేం చేస్తున్నావు, ఎందుకు ఇవన్నీ వచ్చినాయంటే నా కార్యక్రమాలన్నీ వాళ్ళు సమీక్షించినారు. సరిగ్గా లాస్ట్ మూమెంట్లో అక్కడ వాళ్ళ దగ్గర డాక్టరేట్ తీసుకునే సందర్భంలో నా కాలు విరిగిపోవడం, నేను పోకపోతే వాళ్ళే రియాక్ట్ అయ్యి దాన్ని వేరే ఈ టెక్సాస్ యూనివర్సిటీకి దాన్ని రెఫర్ చేశారు. వాళ్ళు ఆ యూనివర్సిటీ వాళ్ళు, పాండిచ్చేరి యూనివర్సిటీ వాళ్ళు టెక్సాస్ యూనివర్సిటీకి రెఫర్ చేసి వాళ్ళు దాన్ని అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళకు కూడా ఒక అబ్జెక్షన్ వచ్చింది. 70 ఏళ్ళు పైబడినా ఇప్పుడు మేము ఇస్తే దీని నుంచి ఎవరికేమో ఉపయోగం, ఇప్పటికే రావాల్సిన కీర్తి ప్రదేశాలు అన్నీ వచ్చింటాయి, ఇంకా ఏం చేయగలడు అనేటటువంటి ఇదితో కొంచెం ఆగినారు వాళ్ళు. అంటే వెంటనే వాళ్ళు చెప్పలే. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పర్మిషన్ తీసుకున్నారు, పైన అమెరికా నుంచి తీసుకుని ఇష్యూ చేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో డిక్లేర్ చేసి ఇవ్వడం జరిగింది. నాకు మొన్ననే మార్చి 28వ తారీఖు ఇచ్చినారు. మన మా రెవెన్యూ వాడే అయ్యుండి ఒకప్పుడు తహసీల్దార్ వరకు వచ్చి పనిచేసి రిటైర్ అయినటువంటి వాడు, తర్వాత రిజైన్ చేసి సినిమా యాక్టర్గా చేస్తూ దాదాపు 2000 సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నటువంటి బాబు మోహన్, తర్వాత ఎమ్మెల్యేగా ఉండి ఎక్స్ మినిస్టర్గా కూడా పనిచేశాడు తెలంగాణలో. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నాడు ఆయన. ఆయనే ముఖ్య అతిథికి వచ్చి ఆ రోజు ఆయన చేతుల మీద మేము డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నర్సంపేట టౌన్ CIM శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సుపై CI శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత వాహనాలు నడపటం, హెల్మెట్, స్పీడ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడపటం, సెల్ ఫోన్ డ్రైవ్, మత్తు పానీయాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, SI మరియు సిబ్బంది, కౌన్సిలర్స్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మరియు హెల్మెట్ ఎంత అవసరం అనేది ఇప్పటిదాకా గారికి మరియు గౌరవ అతిథిగా ఇచ్చేసిన MRO గారికి, వేదిక ముందున్న కౌన్సిలర్లకు మరియు పోలీస్ సిబ్బందికి
పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హెల్మెట్ 9 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకు గౌరవ పీజీ సార్ అలైవ్ అనే ఒక ప్రోగ్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ప్రతి నెల ఒక వారాన్ని రోడ్డు భద్రత వారంగా నిర్వహించి దాంట్లో ఈ హెల్మెట్ లేని వాళ్లకు, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఆటో డ్రైవర్లకు యూనిఫామ్స్ యూజ్ చేసుకునే విధంగా, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించే విధంగా, తర్వాత హెవీ వెహికల్ డ్రైవర్స్కి అందరికీ కూడా మన ఏదైతే ఐ టెస్ట్ అబోవ్ 45-50 ఇయర్స్ వాళ్ళకు ఐ టెస్టులు చేయడం జరుగుతుంది. అంటే ప్రయాణికులు భద్రతతో పాటు డ్రైవర్ల యొక్క ఏదైతే మన బాధ్యత ఉందో వాళ్ళు కూడా సరైన మార్గంలో పయనించడానికి వాళ్ళకు కూడా, అంటే చాలామంది ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ వాళ్ళకు నైట్ టైంలో కళ్ళు కనపడకపోయినా కూడా కొన్ని ప్రమాదాలకు అటువంటిది కారణమవుతుంది. మేము ఇప్పటికీ ఒక 4 దఫాలుగా వాళ్ళకు కూడా ఐ టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా అందరికీ ప్రజలకు ఇది ట్రాఫిక్ నియమాలు పాటించడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి గవర్నమెంటు ఈ ప్రోగ్రాం చేపట్టి అందరూ ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు నుంచి 18 తారీఖు వరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి రోజుకొక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నరసంపేట పోలీస్ స్టేషన్లో ఇక్కడ మన గౌరవ చైర్మన్ మున్సిపల్ గారి సహకారంతో వాళ్ళ వైస్ చైర్మన్ ప్లస్ వాళ్ళ కౌన్సిలర్లు అందరూ, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరితో ప్రజలతో కలిపి మన యొక్క సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకొని ముందుకెళ్ళి అందరూ క్షేమంగా ప్రాణాలతోటి తిరిగి రావడం అనేది మన ముఖ్య ఉద్దేశం. ఇటు ప్రోగ్రాంను మన నరసంపేట పట్టణంలో విజయవంతంగా పూర్తి చేసి ప్రమాద నివారణకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలను చేరాలి, ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రోగ్రాం ఇది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, మరియు మద్యపానం చేసి వెహికల్స్ నడపకూడదు, మరియు ఫోన్ మాట్లాడుతూ నడపకూడదు అనే ఉద్దేశం, అందరిలో అవగాహన ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఓన్లీ ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాకుండా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా భావించి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దుండిగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమిషనర్ కార్యాలయంలో సమయం 10 గంటలు దాటినా అధికారుల జాడ కరువయ్యే. ఈ రోజు ప్రజావాణి ఉంటుందని తెలిసినా కానీ ఇంత ఆలస్యం ఎందుకో సరిపోలేదా? 2 రోజుల లీవులు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి కార్యాలయం ముందు బాధితులు ఎదురుచూపు కోసం ఎదురుచూస్తున్నారు. 10 అయిపోయింది, ఈరోజు ప్రజావాణి ఉంటుంది, కానీ ఇంతవరకు కూడా కమిషనర్ సార్ రాని పరిస్థితి చేయరు. చూడండి, ఇది ఇక్కడ దుండిగల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరికి ప్రశ్నలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి చెప్పండి మీరు. ఏసీపీ శ్రీనివాసరావు గారు టౌన్ ప్లాన్ సెక్షన్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఈ టైం 10 దాటినా కానీ 10 గంటలు దాటినా కానీ ఇంతవరకు అయితే రాకపోవడంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన. ఒక అధికారులు కూడా ఈరోజు ప్రజావాణి ఉంటుందని తెలుసు, ఎంతోమంది బాధితులు ఈరోజు ప్రజావాణిలో కంప్లైంట్ చేయడానికి వాళ్ళకున్న సమస్యలు తెలపడానికి వస్తారు. అధికారులు లేకుండా ఎవరికి వస్తారు ఆ నోటీసులు, ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ బాధలు. స్టాఫ్ చూడండి, ఖాళీ రూమ్ మొత్తం. ఖాళీ రూమ్. వీళ్ళు బాధితులు గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి అన్నీ వేయచ్చు. మనోడు వస్తలే 2 రోజులు తీసుకొని ఒకటే
ఇప్పుడు ఎక్కడ అవుతుంది బడ్జెట్ కాదు అది అందులోనే ఉంటుంది అది ఫోటో చేసుకుని వచ్చే నెల వాడాలని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.